జగన్ యాటిట్యూడ్ ఏంటంటే తను మీడియాకి చాలా తక్కువగా కనెక్ట్ అవుతుంటారు. అదే సందర్భంలో కాంట్రవర్సీస్ అన్నిటికీ సమాధానాలు ఏ సజ్జలు ఇవ్వాలో, లేకపోతే ఏ పేరు నాని ఇవ్వాలో, ఏ అంబటి రాంబాబు ఇవ్వాలో ఈ టైపులో నడుస్తూ ఉంటుంది. అయితే అదే అతనికి 5 ఏళ్లలో తను చేసుకున్నది చెప్పుకోలేకపోయాడు. అదే సందర్భంలో వచ్చినటువంటి విమర్శలకి సమాధానం వీళ్ళు చెప్తూ ఉంటే అసలు లేదు. అదే చంద్రబాబు గారు ప్రతి నిమిషానికి కూడా తనే మాట్లాడతారు. ఈవెన్ ముఖ్యమంత్రిగా ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుంటారు. ఈవెన్ మన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టగానే వెంటనే చంద్రబాబు రంగంలోకి వచ్చేసారు. అదే చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లకి జగన్ ఎన్నిసార్లు జనంలోకి వచ్చి మాట్లాడారు. అదే పవన్ కళ్యాణ్ మాటలకి జగన్ ఎన్నిసార్లు మాట్లాడారు. ఓవరాల్గా చూస్తే జగన్ తను ఒక CEO లెక్కన వ్యవహరిస్తారు. అదే టైంలో వీళ్ళు నిజమైన రాజకీయ నాయకుల్లో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు జగన్కి అతిపెద్ద షాక్ రాబోతుంది. పవన్ కళ్యాణ్ తిరుమల వెళ్ళబోతున్నారు. పవన్ కళ్యాణ్ తిరుమల టూర్లో ఒకటి తన ప్రాయశ్చిత్త దీక్ష ముగింపు, అలాగే వారాహి సభ. టోటల్గా జగన్ని ఒక రాక్షసుడిగా పర్టిక్యులర్గా ఏదైతే జగన్ వలన సనాతన ధర్మం నాశనం అయిపోతుంది అన్నటువంటి పాయింట్ ప్రధానంగా హైలైట్ చేయబోతున్నారు. మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే డిక్లరేషన్ విషయంలో వాళ్ళు వేసినటువంటి ట్రాప్లో పడి వెనక్కి ముందుకి చూసుకోకుండా మాట్లాడినటువంటి మాటలు పెద్ద సమస్య అయి కూర్చున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిశిత అస్త్రాలు సంధించబోతున్నారు. జగన్ ఏం చేస్తాడు, సమాధానం చెప్తాడా, లేకపోతే దేవుడే చూసుకుంటాడని చెప్పి వదిలేసి కూర్చుంటారా? రాజకీయాల్లో దేవుడు చూసుకోవడం ఉండదు. దేవుడి ఆశీస్సులతో మనం చూసుకోవాలి. అది హిందూ దేవుడిని నమ్మను, నేను క్రైస్తవ దేవుడిని పూజిస్తానంటున్నారంటే తనైతే నేను క్రైస్తవుడిని, అదే సందర్భంలో హిందూ దేవుళ్ళని గౌరవిస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అది ప్రాక్టికల్గా అమలు చేయలేదు. అది చెప్పుకోవడం కూడా కమ్యూనికేషన్లో ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు పవన్ కొట్టబోయే దెబ్బకి, మాటల దాడికి జగన్ సిద్ధం కావాల్సిన సందర్భం.